ఉండండి మేడం ఉండండి. పిల్లలు ఈరోజు మేడం గారు రెడ్డెం మేడం గారు ప్రధానోపాధ్యాయుని దాదాపు మేడము 40 సంవత్సరాలుగా ఉపాధ్యాయురాలుగా ఎంతో మంది పిల్లల్ని తీర్చిదిద్ది ఈరోజు ఆ మేడం స్టూడెంట్స్ అంతా కూడా చాలా మంది టీచర్లు అయ్యారు, పోలీసులు అయ్యారు, రకరకాల వృత్తుల్లో స్థిరపడ్డారు. మేడం ఎంతో మందికి గురువుగా విద్యాబుద్ధులు నేర్పించి మంచి నడవడిక, వినయము, తల్లిదండ్రులు ఏ విధంగా గౌరవించాలి అనేది మేడం ఎప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు చాలా చక్కగా విద్యాబోధన చేసి పిల్లల్ని ఎంతగానో తీర్చిదిద్దింది. ఈరోజు మేడం గారు చేసినటువంటి కృషిని నేను ఒక అంగన్వాడీ టీచర్గా చాలా కొనియాడుతున్నాను. ఎందుకంటే ఈరోజు మేడం గారు రిటైర్డ్ అవుతున్నారు. 62 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా మేడం గారు రిటైర్డ్ అవుతున్నారు. దీనికి నాకు కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇది వచ్చినా మేడం గారి దగ్గరకు వచ్చి మేడం గారిని అడిగేదాన్ని. నేను ఏ డౌట్ వచ్చినా కానీ అడిగేది మేడం కూడా. కానీ అంగన్వాడీ ఎలిమెంటరీ స్కూల్కి సంబంధించిన ఏ ఇది కావాలన్న అంగన్వాడీ స్కూల్కి వచ్చి పిల్లల లిస్టు కావచ్చు, ఇంకేదైనా డీటెయిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మేడం గారు అడిగేవారు. ఏదేమైనప్పటికీ చాలా బాధాకరంగా ఉంది. తప్పదు, ప్రతి ఒక్కరూ కూడా 62 సంవత్సరాల తర్వాత రిటైర్డ్ అవుతారు. మేడం గారికి ధైర్యాన్ని ఇస్తూ మేడం గారు రిటైర్డ్ అయినా నిరుత్సాహపడకుండా అప్పుడప్పుడు అంగన్వాడీ కేంద్రానికి వారంలో ఒకసారి వచ్చి మా అంగన్వాడీ పిల్లలతో కాలక్షేపం, అలాగే ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలతో వచ్చి కొద్దిసేపు కూర్చుంటే కొన్ని రోజుల వరకు ఆ బాధ అనేది తీరుతుందనేది నా యొక్క అభిప్రాయము. ఈరోజు చాలా బాధతో నా మనసు ఉదయం నుంచి కూడా చాలా బాధగా ఉంది. మేడం గారికి నిండు నూరేళ్ళు ఆయుష్నిచ్చి భగవంతుడు ప్రసాదిస్తాడని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి మేడం గారికి మరియు సార్ గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.